ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయంలోని 30 శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. అర్జునుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశాడు: ఏ ప్రకారము మిడుతలు వినాశము కొరకు మిక్కిలి వేగముతో కూడినవై బహుగా మణుచున్న అగ్ని ఎందు ప్రవేశించున్నవో ఆ ప్రకారమే జనువు కూడా మిగిలిన వేగముతో కూడిన వారై నాశము కొరకు మీ నోళ ఎందు ప్రవేశించున్నారు. అయితే ఇవాళ 30వ శ్లోకంలో ఇలా తెలియజేసిన అర్జునుడు: లేలిహ్యశీఘ్ర సమాన సమంత లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ఓ విష్ణుమూర్తి జ్వలద్భిః మణుచున్న వదనై ముఖములచే అనగా నోళ్ళచే సమగ్ర లోకాన్ సమస్త జనులను సమంతాత్ అంతటను అంటే 4 వైపులా కూడా గ్రసమాన మింగుచున్న వాడవై లేలిహ్యసే ఆస్వాదించుతున్నావు తప నీ యొక్క ఉగ్రాహ భయంకరములైన భాస కాంతులు తేజోభి తమ తేజస్సుల చేత సమగ్రం సమస్తమైన జగత్తును అపూర్య వ్యాపించి ప్రతపంతి మిగులు తప్పింపజేస్తున్నది. ఓ విష్ణుమూర్తి, మణుచున్న మీ యొక్క నోళచే జనులందరినీ అంతటను మృంగుచున్న వారై ఆస్వాదించుతున్నారు. మీ యొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సుల చేత జగత్తునంతను కూడా వ్యాపించి మిగుల తప్పింపజేస్తున్నది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీనందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత ఛానల్ను స్వామి నా చేత చేయించుతున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. పవిత్రమైనటువంటి భాగవతం భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే